యేసుక్రీస్తు ప్రభుల వారికి వాత్సల్యత అనుదినము అంటే ప్రతిరోజు దేవుని పిల్లలైనటువంటి మన మీద యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రేమ అనేది ప్రతిరోజు నూతనముగా మన పట్ల ఆయనకు పుట్టుచున్నది అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మనుషుల ప్రేమ దేవుని ప్రేమ వేరు. మనుషులు చూపించేటువంటి ప్రేమ కొత్తగా లేక నూతనముగా అనిపించదు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మన పట్ల ఆయనకు వాత్సల్యత అనగా, వాత్సల్యత అంటే ప్రేమ అని అర్థం. ఎలాగూ ఉంది అని బైబిల్ చెప్తుందంటే, నూతనముగా అంటే ఒక పాపిని, ఒక రోగిని, ఒక దుష్టుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి, ఒక ద్రోహిని, ఒక వ్యభిచారిని, ఒక నరహంతకుణ్ణి, ఒక విగ్రహానికుణ్ణి, ఒక నామకార్థ క్రైస్తవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలాగూ ప్రేమిస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఒక క్రొత్తదనంలో ఉంది. ఒక ప్రత్యేకముగా దేవుని ప్రేమ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యభిచారిని ఎలా ప్రేమించాలో, ఆ వ్యభిచారిని ప్రేమిస్తే ఎలా మారుతారో, ఒక దొంగను ఎలా ప్రేమించాలో, ఆ దొంగను ఎలా ప్రేమిస్తే మారుతారో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కొక్కరి పట్ల ఆయన ప్రేమను క్రొత్తదనములో ఆయన కనుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ప్రేమించినట్లుగా మిమ్మల్ని ప్రేమించడు. మిమ్మలను యేసు ప్రభుల వారు ఒక క్రొత్త కోణములో, ఒక క్రొత్తదనములో, మనుషులైతే వస్త్రాలలో కొత్తదనం కోరుకుంటారు, లేకపోతే వాహనాలలో కొత్తదనాన్ని కోరుకుంటారు, ఇంకా రకరకాలుగా మనుషులు లోకములో క్షయమైనటువంటి వస్తువుల మీద ప్రేమ మమకారమును కనపరుస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల పట్ల, మానవుల పట్ల, దేవుని బిడల ఎడల ఆయన ప్రేమ క్రొత్తగా, యేసు ప్రభుల వారి ప్రేమ క్రొత్తగా ఉంటుంది. హల్లెలూయా. క్రొత్తగా ఉంటుంది. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. లోకములో ఉన్న ప్రేమ ఏంటంటే, మనము ప్రేమిస్తేనే ప్రేమించేది ప్రేమ అనుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ ఎలాంటిదంటే,
చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 10వ వచనములో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనము ప్రేమిస్తేనే కాదు దేవుని ప్రేమించేది. మనము పలకరిస్తేనే కాదు దేవుడు మనల్ని పలకరించేది. మనము వెతికితేనే కాదు దేవుడు మనల్ని వెతికేది. మనము ఇస్తేనే కాదు దేవుడు మనకిచ్చేది. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనము దేవుని దగ్గరికి వచ్చినా రాకపోయినా, దేవుణ్ణి మనము వెతికినా వెతకకపోయినా, దేవునికి మనము ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన ప్రేమ మన మీద ఎల్లవేళలా ఉంటుంది. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, ఇస్తేనే ఇస్తారు, పలకరిస్తేనే పలకరిస్తారు, మన దగ్గర ఉంటేనే మనల్ని గౌరవిస్తారు. వస్త్రాలను బట్టి, ఇంటిని బట్టి, రంగును బట్టి, లేకపోతే అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, ఇక రకరకాలుగా మనిషి పై రూపాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటాడు. అయితే దేవుని ప్రేమ చెప్తూ ఉంది, మనము ప్రేమించకపోయినా యేసు ప్రభుల వారు ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు? ఎన్ని దినాలు ప్రేమిస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభుల వారు అనుదినము క్రొత్తగా ఈరోజు ప్రేమించింటాడు, మనం మారిండం. మరలా రేపు ప్రేమించింటాడు, మరలా మనం మారిండం. ఆ రీతిగా ఈరోజు ప్రేమించినట్టు కాకుండా, రేపు ప్రేమించినట్టు కాకుండా, క్రొత్తదనములో నా కుమారుడిని నేను ప్రేమించినట్లయితే ఎలా రక్షింపబడతాడు, ఎలా స్వస్థత పొందుకుంటాడు, ఎలా నా ప్రేమను తెలుసుకుంటాడు అని క్రొత్తదనములో యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుల పట్ల అనుదినము తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. రోమా పత్రికలో ఇంకా స్పష్టంగా అపోస్తుడైన పౌలు గారు తెలియజేస్తాడు. ఒకసారి గమనించుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. చూడండి, మనం ఇంకా దేవునికి దూరముగా, ఎడబాటుగా, మనం ఇంకా పాపములో ఉండగా, మనం ఇంకా లోకములో ఉండగా, దేవునికి దూరముగా ఉండగా, దేవుణ్ణి అవమానపరుస్తూ ఉండగా, దేవుణ్ణి హింసిస్తూ ఉండగా, దేవుణ్ణి గాయపరుస్తూ ఉండగా, దేవునికి కన్నీళ్లు తెప్పిస్తూ ఉండగా, దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, ఒకసారిగా గమనించుదాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయమును మనము గమనించినట్లయితే 43లో ఒక మంచి మాట అంటాడు. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను
వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగూ చేయించు ఉన్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ ఎలాంటిదంటే, మనము అనుకున్నటువంటి ప్రేమ వేరు, దేవుడు అనుకున్నటువంటి ప్రేమ వేరు. మనం అనుకున్న ప్రేమ ఏమిటంటే, బైబిల్ చెప్తూ ఉంది, నీ పొరుగువారిని ప్రేమించి శత్రువును, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. లోకంలో చెప్పేటువంటి ప్రేమ ఎలాంటిదంటే, పొరుగువారిని ప్రేమించాలి, శత్రువును ద్వేషించాలి. అయితే యేసు ప్రభుల వారు చెప్పే మాట ఏంటంటే, బైబిల్ చెప్తూ ఉంది, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై లేక కుమార్తెలై ఉండునట్లుగా మీ శత్రువులను కూడా ప్రేమించుడి. హల్లెలూయా. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపించుచున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన తన సూర్యుని ఉదయింపచేయచ్చు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మన ఎడల కొత్తగా నూతనముగా మనము ప్రేమించకపోయినా ప్రేమించేది ఆయన ప్రేమ. మనం ఇంకా ఆయనకు దూరముగా ఉండి పాపములో ఉండినా ప్రేమించేది దేవుని ప్రేమ. మనము ప్రేమించకపోయినా యేసు ప్రభుల వారు ప్రేమించేదే నిజమైన ప్రేమ. ఆయన ప్రేమలో ఆయన ప్రేమ ఎలాగా ఉంటుందంటే, చూడండి, కీర్తన ఒకసారిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప ప్రేమ గురించి బైబిల్ చెప్తూ ఉంది. చూడండి, 13:4 వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఒప్పొంగదు, మర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. హల్లెలూయా. ఇది యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ. అది దీర్ఘకాలం ఉండేది యేసు ప్రభుల వారి ప్రేమ. శాశ్వత కాలం ఉండేది యేసు ప్రభుల వారి ప్రేమ. కోపపడనది యేసు ప్రభుల వారి ప్రేమ. డంబముగా ప్రవర్తించనిది యేసు ప్రభుల వారి ప్రేమ. సహించేది ప్రేమ. అమర్యాదగా ప్రవర్తించదు యేసు ప్రభుల వారి ప్రేమ. ఆయన ప్రేమ, దేవుని యొక్క బిడ్డలారా, ఒక పాపిని ఎలా క్షమించాలి అని చెప్పేదే యేసు ప్రభుల వారి ప్రేమ. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, దేవుడు ప్రేమా స్వరూపి అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనము 8వ వచనంలో గమనించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకములో మనుషులు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇంట్లో ఉన్నవారు, లేకపోతే పొరుగువారు మనను ప్రేమించకపోయినా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము మనలను కొత్తగా ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నూతనముగా ఒకరోజు కాదు, బైబిల్ చెప్తూ ఉంది, అను దినము మన ఎడల యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రేమ పుట్టుచు ఉంది.
మనుషులకు ఏం పుడుతుంది? ప్రేమ పుడుతుందా, ద్వేషం పుడుతుందా? మనుషులకు పగ పుడుతుందా, లేకపోతే ప్రేమ పుడుతుందా? మనుషులకు అసూయ పుడుతుందా, ప్రేమ పుడుతుందా? ప్రేమ పుట్టదు. ఎప్పుడు పుడుతుందంటే వాళ్ళు ప్రేమించినప్పుడే వారికి ప్రేమ పుడుతుంది. కానీ యేసు ప్రభుల వారికి మన మీద ప్రతిరోజు ప్రతి దినము యేసయ్య మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూనే ఉన్నటువంటి గొప్ప దేవుడని దేవుని యొక్క బిడ్డలారా మనము గ్రహించాలి. ఎందుకంటే బైబిల్లో మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు లాజరును ప్రేమించాడు. బైబిల్లో రాబడి ఉంది. యోహాను రాసిన సువార్త మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు లాజరును ప్రేమించాడు అని బైబిల్ చెప్తూ ఉంది. 11వ అధ్యాయము ఒకసారిగా మనం గమనించినట్లయితే మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీయులో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతడు అతని అక్కచెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, మార్తా మరియలు లాజరు గురించి కబురు పెట్టారు. లాజరుకు రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, మరణ పడకలో ఉన్నాడు, ఇక రేపో మాపో అన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే అప్పుడు మార్తా మరియలు యేసు ప్రభుల వారి దగ్గరికి కబురు పెట్టి పంపించారు. ప్రభువా నీవు ప్రేమించేటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ లాజరు దేవుని ప్రేమించిన వాడు కాదు, దేవుడంటే ఇష్టపడిన వాడు కాదు, దేవుని ప్రక్కలో కూర్చున్నవాడు కాదు, దేవుని మాటలు వినేవాడు కాదు, దేవుని సేవ చేసేవాడు కాదు, దేవుని పరిచర్య చేసేవాడు కాదు. కాకపోయినా లాజరును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంటే, దేవునికి బిడ్డలారా, లాజరు చనిపోయి 3-4 రోజులైనా సమాధిలో ఉన్న లాజరు బయటికి రాని చెప్పగానే చనిపోయినటువంటి ప్రేత వస్త్రాలు చుట్టబడినటువంటి లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. అందుకోసమే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని ప్రేమ మరణము కంటే బలమైనది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎడబాపు చేయనిది ఏది లేదు అంట. అదే రోమపత్రికలో మనకు స్పష్టంగా ఆ మాటలు కనిపిస్తాయి. ఎనిమిది 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి రాయబడిదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడు వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాము. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను,
ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. మరణమైనను యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరును ఎంతగా ప్రేమించాడంటే చచ్చిపోయిన లాజరును కూడా బ్రతికించాడు. లాజరు స్వరము దేవుని స్వరము విని చనిపోయిన లాజరు తిరిగి లేచి వచ్చాడు. కారణం ఏమిటంటే లాజరును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన లాజరును? రోజు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రేమిస్తూ ఉన్నాడు. లాజరు మారేంత వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. లాజరు రోగములో ఉన్నా ప్రేమించాడు, చనిపోయినా ప్రేమించాడు. లాజరు చనిపోయి తిరిగి లేచి సజీవుడై తన ప్రక్కలో భోజనానికి లాజరును కూర్చోబెట్టుకున్నట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మన పట్ల ఆయనకు ప్రేమ పుడుతుంది. ద్వేషము కాదు, పగ కాదు, అసూయ కాదు, లేకపోతే మరొకటి కాదు. మన పట్ల ఆయనకు ప్రతిరోజు నూతనముగా వాత్సల్యత పుడుతూ ఉంది. నూతన సంవత్సరంలోనికి వచ్చినటువంటి మనకు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని నూతనమైనటువంటి ప్రేమ, దేవుని కొత్త నూతనంగా మన పట్ల దేవునికి అనుదినము ఇదిగో 2025వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనము 365 రోజులు ఈ 2025 సంవత్సరంలో ఉన్న 365 రోజులు యేసు ప్రభుల వారి ప్రేమ ప్రతిరోజు క్రొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. పాతగా ఉండదు, క్రొత్తగానే ఉంటుంది. దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, స్వస్థత పొందే విధంగా ఉంటుంది, రక్షణ పొందే విధంగా ఉంటుంది, మారు మనసు పొందే విధంగా ఉంటుంది. దొంగను కూడా, నరహంతకుని కూడా, వ్యభిచారిని కూడా, విగ్రహాధకుని కూడా, ఇంకా రకరకాల పాపములో, చీకటిలో, వ్యసనములో, దుర్మార్గములో జీవించేటువంటి వారిని యేసు ప్రభుల వారు తన నూతనమైన ప్రేమను మన ఎడల చూపి ఆయన మనలను రక్షించుకున్నటువంటి గొప్ప దేవుడని గమనించుదాం. మన కోసం ఆయన ప్రేమ ఎలాంటిదంటే గాయాలు పొందాడు, మన కోసం ఆయన రక్తం కార్చాడు, మన కోసం ఆయన కొడాదెబ్బలు తిన్నాడు, మన కోసం ఆయన గాయపరచబడ్డాడు, మన కోసం ఆయన వస్త్రహీనుడైపోయాడు, మన కోసం ఆయన నిలువెల్లా నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు. యేసయ్య మన కోసమే ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మన ఎడల అనుదినము నూతనముగా పుట్టుచూ ఉందని దేవుని సన్నిధిలో గ్రహించుదాం. ఇంకా ఆధ్యాత్మికంగా దేవునిలో మనము ఇంకా అభివృద్ధి చెందుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.